నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసినటువంటి గ్రూప్ 1 తుది ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకు పొంది అసిస్టెంట్ స్టేట్ ట్యాక్స్ సంబంధించినటువంటి హోదా పొందినటువంటి రాజా రమేష్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాము. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి, అదేవిధంగా మీ నేటివ్ ప్లేస్ గురించి. రాజమండ్రి సార్, ఈస్ట్ గోదావరి రాజమండ్రి మా సొంతూరు. మా ఫాదర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఈజ్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. మా మదర్ ఒక గవర్నమెంట్ టీచర్గా రాజమండ్రిలో పనిచేస్తున్నారు. హిందీ పండిట్ ఆవిడ. సో ఇది మా ఫాదర్ మా మదర్ కల సార్. నన్ను సివిల్ సర్వెంట్గా చూడాలని సుదీర్ఘ ప్రయాణం తర్వాత ప్రీవియస్ అటెంప్ట్స్లో ఒకసారి 2 మార్క్స్లో, ఇంకోసారి 5 మార్క్స్లో నేను ఫైనల్ లిస్ట్లో కోల్పోయిన తర్వాత ఈసారి నాకు నచ్చిన పోస్ట్ని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ అవ్వడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అండ్ అదేవిధంగా మా పేరెంట్స్ కృషి చాలా ఉంది సార్. వాళ్ళ ప్రోత్సాహం వల్ల ఈ రోజున నేను ఈ పోస్ట్ సాధించానని అనుకుంటున్నాను. సార్ ఒకసారి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి. సార్ నేను బీటెక్ చేశాను సార్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో. ఆ తర్వాత బీటెక్ అయిన తర్వాత నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న టైంలోనే నాకు వీటి మీద ఆసక్తి కలిగి సో నేను ఢిల్లీకి వెళ్ళాను నా జాబ్ని రిజైన్ చేసి. ఈ ప్రిపరేషన్ పరంపరలోనే నాకు పబ్లిక్ సెక్టార్లో అసిస్టెంట్ మేనేజర్గా కూడా జాబ్ వచ్చింది. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తూ కంటిన్యూ చేశాను సార్. ఆ తర్వాత పని ఒత్తిడి వల్ల, అదేవిధంగా నా ప్రిపరేషన్ నేను కంటిన్యూ చేయలేకపోయాను. అందువల్ల మళ్ళీ ఆ బ్యాంక్ జాబ్కి రాజీనామా చేసి నేను ఇప్పుడు ప్రెసెంట్ టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఈ జాబ్ని రాయడం జరిగింది. ఈసారి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది సార్. మీరు ఇన్ఫోసిస్లో చేశారు, అదేవిధంగా టీసీఎస్లో చేశారు, అదేవిధంగా బ్యాంక్లో కూడా చేశారు సార్. మెయిన్గా మీరు ఈ బ్యూరోక్రాట్ సైడ్ రావడానికి మీకు మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? సార్ మా ఫాదర్ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు సార్. మేము సర్వీసెస్లో ఉంటాం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తూ మేము బార్డర్లో ఉంటాం. కానీ మేము చేసే సర్వీస్ నాట్ డైరెక్ట్లీ టు ద పీపుల్, డైరెక్ట్గా పబ్లిక్కి సర్వ్ చేసేవాళ్ళు పబ్లిక్ సర్వెంట్. సో ఆ సివిల్ సర్వెంట్గా నేను చూడాలి అనుకున్నాం. అదేవిధంగా మా మదర్ కల సార్ ఇది, నన్ను ఒక సివిల్ సర్వెంట్గా చూడాలి అని అనుకున్నారు. సో మా మదర్ ప్రోత్సాహం, చిన్నప్పటి నుంచి కూడా మా మదర్ గైడెన్స్ సో నన్ను ఈ రోజుని ఇక్కడ నిలబెట్టింది సార్. మా మదర్ టీచర్ కావడం వల్ల ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ నన్ను ఒక సివిల్ సర్వెంట్ చేయాలి అని కోరుకున్నారు. సో ఈ రోజున నేను సివిల్ సర్వెంట్ అయ్యానంటే ఖచ్చితంగా మా పేరెంట్స్ వల్ల ప్రోత్సాహమే సార్. సార్ మీరు యూపీఎస్సీ అటెంప్ట్స్ ఏమైనా ఇచ్చారా? ఒకవేళ ఇచ్చింటే ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు సార్? సార్ నేను యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇచ్చాను. 4 times మెయిన్స్ రాయడం జరిగింది, కానీ అందులో క్వాలిఫై అవ్వలేకపోయాను. అండ్ మన ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూస్ కూడా 3 times ఇవ్వడం జరిగింది. అండ్ ఈసారి నేను సక్సెస్ అవ్వడం జరిగింది సార్. జనరల్గా యూపీఎస్సీ లాంటిది లేకపోతే గ్రూప్ 1 లాంటి అత్యున్నతమైనటువంటి కోర్సులకు చదివేటువంటి విద్యార్థులు కామన్గా చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి సార్? సార్ జనరల్గా మనం ఈ గ్రూప్ 1 కానీ లేదా సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్లో మెయిన్గా ఆన్సర్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. సో డిస్క్రిప్టివ్లో మనం మెయిన్స్ ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అది కూడా లిమిటెడ్ టైంలో మనం ఆన్సర్స్ని రాయాల్సి ఉంటుంది. సో ఆ లిమిటెడ్ టైంలో రాసేటప్పుడు క్వాలిటీ కాంప్రమైజ్ అవుతూ ఉంటుంది. సో దానికి రిగరస్ ప్రాక్టీస్ అవసరం. సో అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు మనం కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో తద్వారా మన ఆన్సర్స్ ఎన్రిచ్డ్గా ఉంటాయి. సో మన ఆన్సర్ పక్క వాళ్ళ కంటే బెటర్గా ఉండడం వల్లనే మన సక్సెస్ ఉంటుంది. ఒక మార్క్ మనకి ఎక్స్ట్రా వస్తుందని నేను బలంగా నమ్ముతాను. సో కాన్స్టెంట్గా ఆన్సర్ రైటింగ్ చేయడం, ఆన్సర్ రైటింగ్ రాయడం, మన ఆన్సర్స్ని మన కరెంట్ అఫైర్స్ని ఇంప్రూవ్ చేసుకోవడంలోనే విజయం ఉందని నమ్ముతున్నాను సార్. అప్కమింగ్ ఆస్పిరెంట్స్ గ్రూప్ 1 కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఇతర స్టేట్ పిఎస్సీ సంబంధించినటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక ర్యాంకర్గా మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి సార్? కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. ఫెయిల్యూర్స్ వచ్చినా సరే వదలొద్దు. మీ గోల్ సివిల్ సర్వెంట్, సివిల్ ఆస్పిరెంట్ అవ్వాలి అని అనుకుంటే మీరు మాత్రం ఖచ్చితంగా కన్సిస్టెన్సీతో ప్రిపేర్ అవ్వాలి. హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్కి కన్సిస్టెన్సీకి వేరే ప్రత్యామ్నాయం లేదు. కన్సిస్టెంట్గా కానీ వర్క్ చేస్తే ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది మీకు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రాజా రమేష్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.